ముందుగా బిర్యానీ చేసుకునే విధానం. ముందుగా 1 కిలో బియ్యం అయితే తీసుకొని ఉడకబెట్టాలి. ఆ తర్వాత మనం ఒక బాండీలోకి తీసుకొని నూనె, నెయ్యి, చికెన్ వేసి దాంట్లోకి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇవన్నీ వేసి లైట్గా కలుపుకోవాలన్నమాట. మొత్తం కలిసేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతుంటేనే మనకు కారం ఇవన్నీ అయితే బాగా గట్టిగా పడతాయి అన్నమాట ముక్కకైతే. ఆ తర్వాత రుచి వచ్చిద్ది అనమాట. ఆ తర్వాత లైట్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడా వేసుకున్నాక మొత్తం లైట్గా కింద నుంచి పైదాకా కలుపుతూనే ఉండాలి. కలిపితేనే ముక్కకు పట్టిద్ది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. అప్పుడే మనకు రుచి అనేది బాగా గట్టిగా తగిలిద్ది, లేకపోతే ఆ రుచి అనేది అయితే రాదు. ఆ తర్వాత మనం అయితే లైట్గా పెరుగు అనేది వేసుకోవాలి ఈ కూరలోకి. పెరుగు లేకపోతే బిర్యానీ అనేది అసలు వ్యర్థం అనమాట, అసలు తినలేము. సో బిర్యానీలోకి పెరుగు అనేది ముఖ్యం. అలా వేసిన తర్వాత కలుపుకోవాలి. ఆ తర్వాత మనమైతే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇందులోకి మెయిన్. ఉల్లిపాయలు లైట్గా అట్లా తరుగుతూ ఉండాలి. తరిగిన తర్వాత ఇట్లా కొన్ని కావలసిన వరకు తరుక్కొని 1 లేదా 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్న తర్వాత తరగాలి. తరిగిన తర్వాత తీసుకొని పోయి మనం వీటన్నిటిని అయితే ఆ తర్వాత మనం టమోటాలు, పచ్చిమిర్చి కూడా కలుపుకోవాలి. ఎందుకంటే టమోటాలు, పచ్చిమిర్చి అనేది ఇందులోకి అయితే చాలా అవసరం, చాలా టేస్ట్ అయితే వచ్చింది. ఇక మొదలు పెడదామా. బాండి పెట్టాలి. గ్యాస్ వెలిగించినాక ఇందులోకి నూనె అయితే వేయాలి. నూనె వేసిన తర్వాత అయితే మనం చేయాల్సిన నెక్స్ట్ మొదటి పని ఉల్లిపాయలు తరిగినవి ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయలు తీసుకొని పోయి అయితే ఇందులో అయితే వేసేయాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత అవి కొంచెం వేగాలి. వేగిన దాకా మనం ఎదురు చూస్తూ ఉండాలి. అవి వేగుతూ ఉంటాయి. ఆ తర్వాత మనం అయితే పచ్చిమిరపకాయలు కూడా వేయాలి, కట్ చేసినవి. పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ వచ్చింది. పచ్చిమిరపకాయలు కూడా వేగిన దాకా మనం ఎదురు చూస్తూ ఉండాలి నూనెలో. ఆ తర్వాత మనం అయితే టమాటాకాయలు కూడా ఒకేసారి వేసేయాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ వేసిన తర్వాత మనమైతే అటు ఇటు కలదిప్పాలి నూనెతో. అప్పుడు ఈ మొత్తం గోల్డ్ కలర్లోకి బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడే మనకైతే అది ఉడికిందని అర్థమైతే వచ్చింది. సో ఆ తర్వాత మనం ఇప్పుడు 2 ఉల్లిపాయలు కట్ చేసాం కదా టమాటాకాయలు, ఆ టమాటాకాయలు కూడా లైట్గా అలాగైతే వేసేద్దాము. టమాటాలు వేసిన తర్వాత అటు ఇటు 2-3 సార్లు కలదిప్పాలి. అది మొత్తం కలదిప్తేనే అప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట, అది మొత్తం ఉడికినట్టు. అలా కలదిప్పుతూ ఉండాలి. సో చూసారు కదా. ఆ తర్వాత బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలి. బిర్యానీ ఆకు చాలా అంటే చాలా అవసరము. అప్పుడే మనకి బిర్యానీకి టేస్ట్ అనేది వచ్చిద్ది అన్నమాట. అప్పుడు ఉడుకుతూ ఉండాలి. చల్లని సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే. ఆ తర్వాత దీంట్లోకి చెక్క, లవంగం, మొగ్గ ఇవన్నీ అయితే వేస్తూ ఉండాలి. అలాగే ఒకేసారి కరివేపాకు, ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిర్యానీలోకి. నేను చెప్పేవన్నీ పాటిస్తే మీరైతే బిర్యానీ అనేది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత అయితే మనం ఒకసారి లైట్గా అలా చేతితో కలదిప్పుతూ ఉండాలి. తిప్పితేనే ఇప్పుడు అవి మొత్తం కింద నుంచి పైకి పోయి, పైనుంచి కింద పోయి అంతా టేస్ట్ అయితే వచ్చింది బిర్యానీకి. బిర్యానీ టేస్ట్ రావాలంటే ఈ విధంగా అన్నీ పాటియాలి. ఒక్కటి మిస్ అయినా సరే టేస్ట్ అయితే రాదు. మనకి అదంతా వేస్ట్గా అయిపోయింది. రుచి లేకపోతే అసలు ఎంత చేసుకొని కూడా మనం అది వేస్ట్. ఇందాక ఒక ప్యాకెట్ వేస్తాం కదా పెరుగు, మళ్ళీ అలాగే ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఇంకో ప్యాకెట్ పెరుగు అయితే వేయాలి. దీంట్లోకి బాండీలో పెరుగు వేసినప్పుడు చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఎక్కువ వచ్చింది అనమాట. ఆ టేస్ట్ వల్లే మనకు బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ విధంగా పసుపు మరియు కారం వేసి అటు ఇటు కలదిప్పితే ఇంకా ఎక్సలెంట్లో ఉంటుంది. చూసారు కదా. ఇంకా బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోతుంది. ఇంకా అదేవిధంగా చికెన్ మసాలా, గంగర్ మసాలా, జింగర్ ఇవన్నీ వేసేసి అల్లం మొత్తం అటు ఇటు కలదిప్పాలి. అట్లా తిప్పితేనే మనకు కొంచెం టేస్ట్ కాకపోయినా రుచి అనేది బాగుండిద్ది. అటు ఇటు తిప్పుతూ ఉండాలి. తిప్పితేనే బాగుంటుంది. ఆ తర్వాత మనం చికెన్ ముక్కలు అయితే వేసుకున్నామా, 1, 2, 3, 4, 5 చికెన్ ముక్కలు అలా వేసుకోవాలి లైట్గా. మనకి ఇంకా మనం 1 కిలో కూర అయితే కొట్టించాం కదా, ఆ కూరని తీసుకొని అయితే దీంట్లో వేసేసాను అనమాట. ఇంకేసిన తర్వాత అయితే ఇంకా లైట్గా అలా ఉడుకుతూ ఉంటుంది కూర అయితే. ఇంక ఉడుకుతూ ఉంది. ఇంక ఈ విధంగా మనమైతే కొంచెం బిర్యానీ రైస్ వేసేస్తే మొత్తం అయితే ఉడికిపోయిద్ది. ఆ తర్వాత ఇంకా నేను తినడానికి అయితే రెడీ అయిపోతున్నాను. సో మొదలు పెడతామా అన్నట్టు ఇంకా మొదలు పెడుతున్నాను. సో ఇప్పుడైతే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇదే అండి బిర్యానీ. నేనైతే ఇంకా ఆకలి అవుతుంది. సో ఇంకా పల్లెంలో కూడా వేసుకొని నిమ్మకాయ, ఉల్లిపాయలు కట్ చేసుకొని తినేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.